నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ నేస్తం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు నేను పూజ పనిలో ఉన్నప్పుడు పాప గుమ్మం ముందు ఇలా ముగ్గు వేసిందండి. చిన్నగా తన చేతులతో వేసింది. ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని కూడా చివరి వరకు చూసి మీకు ఏమాత్రం నచ్చినట్లు అనిపిస్తే తప్పకుండా మా పద్ధతిలో ఏమైనా మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మీరు కనుక మా ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఛానల్ విజిట్ చేసి మీకేమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఉన్నాయి అని అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్లో ఇదొక్కటే వీడియో కాదండి, పండుగలకు సంబంధించినవి, పూజా విధానాలు, అలాగే మా పిల్లలకు సంబంధించిన వీడియోస్, పద్యాలు, పాటలు, భగవద్గీత శ్లోకాస్ అన్నీ నేను నెక్స్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. అవి కూడా పంపిస్తాను. పిల్లలవి కొంచెం టైం కుదరట్లేదు అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ వల్ల. సో అవన్నీ కూడా నేను ముందు పోస్ట్ చేస్తానండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలియనివి చాలా తెలుసుకునే అవకాశం ఉంటుందండి. ఈరోజు పూజని ప్రసాదాలు కాకముందే నేను ఓన్లీ పండ్లు పెట్టేసి దీపారాధన ముగించుకున్నానండి. తర్వాత వడలు, అలాగే రవ ప్రసాదం చేశాను. ఎందుకంటే పిల్లలు, మా హస్బెండ్ను మా బాబు ఊరికి వెళ్ళానని చెప్పాను కదండి, వాళ్ళు గుంటూరు నుంచి వచ్చేసరికి తెల్లవారుజామున అయిందండి. అప్పుడే లేచామన్నమాట. ఇంకా కొంచెం మళ్ళీ అలసటగా అనిపించింది, అందరం పడుకున్నాము. చాలా లేచేసరికి లేట్ అయిపోయిందనమాట. నేను పండ్లు అలా పెట్టేసుకొని పూజ ముగించేసుకున్నాను. తర్వాత చేసినవి నేను అవి వీడియో ఏమి షూట్ చేయలేండి. ప్రసాదాలనే దేవుడి దగ్గర పెట్టే మాత్రం షూట్ చేయలేదు. ఈరోజు మేము ఏమేమి చేసాము, మా సంక్రాంతి స్పెషల్ ఏంటో ఈరోజు మీతో షేర్ చేసుకుంటానండి. వీడియోలు చూసేద్దాం రండి. ఈరోజు మా తెలంగాణ సాంప్రదాయమైన కలగాయ కూడా తప్పకుండా చేస్తామండి. మీ సైడ్ చేస్తారా? మీ సైడ్ ఏమేమి చేసుకుంటారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ఇవేమో మినపగారెలు, అలాగే అరిసెలు, లడ్డూలు, అవేమో కారబిల్లలు, అలాగే మిర్చి బజ్జీ చేశానండి. సంక్రాంతి రోజు నేను తప్పకుండా మిర్చి బజ్జీ సాంబార్ చేస్తాను, పిల్లలకు చాలా ఇష్టము. అలాగే ఆలు కూర చేశానండి, మరి ఫ్రై కాకుండా మరి దగ్గరికి అలా చేశానమాట. కూరలాగా కొంచెం గ్రేవీలాగా ఏమీ చేయలేదు, ఎందుకంటే పూరీలు అలా ఏమీ లేదు కాబట్టి ఇలా చేశాను. అది కలగాయ కూర, అలాగే సాంబార్ అండి. కలగాయ కూరలో అయితే మనకు ఇంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో కావాలని ముందు రోజే నేను అన్నీ తెప్పించుకుంటానండి. ఒక్కోసారి 15, ఒకసారి 18 ఐటమ్స్, ఒక్కోసారి 21 అలా వేసి చేస్తాము. కలగాయ కూర చాలా శ్రేష్టమైంది. అందులో గుమ్మడికాయ అంటే పచ్చ గుమ్మడి ఉంటుంది చూసారా, ఆ గుమ్మడికాయ వేస్తారు. కాకరకాయ కూడా వేస్తామండి, రేగుపళ్ళు వేస్తాము, సోరకాయ, దోసకాయ, బీన్స్, చిక్కుడు, క్యాప్సికము, టమాటో, ఆలుగడ్డలు, అలాగే క్యారెట్, అలాగే రాడిష్, ముల్లంగి అంటాం కదా, అది ప్రతి ఒక్కటి వేస్తానండి. దొండకాయ, బీరకాయ, దోసకాయ, సోరకాయ, ప్రతి ఒక్కటి కూరగాయలు అసలు ఎంత టేస్టీగా ఉంటుందండి. కూర మాత్రం మా పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. మా బాబు అయితే ఈసారి చాలా ఇష్టంగా తిన్నాడు. నేను ఎప్పుడు బీట్రూట్ వేస్తాను, కానీ మా బాబుకి ఎందుకు ఆ కలర్ చూసి నచ్చట్లేదు అని చెప్పేసి నేను ఈసారి బీట్రూట్ ఒక్కటి ఆపేసానండి, మిగిలినవన్నీ వేశాను. ఇది ఆలు కూర అండి. ఇది ఎందుకంటే మరీ దగ్గరికి ఫ్రై లాగా కాకుండా, ఎక్కువ గ్రేవీ లాగా కాకుండా ఇలా ముద్ద కూర అంటాం మేము దీన్ని, ఇది చేశాను. సాంబార్లో అయితే ముల్లంగి, క్యారెట్, కొంచెం క్యాప్సికము, అలాగే మునక్కాళ్ళు వేసి చేశానండి. కొత్తిమీర, పుదీనా అవన్నీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే సాంబారు నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. కంపల్సరీ పెరుగుతో ఎండ్ చేస్తాం కదండి మన తెలుగు సాంప్రదాయ ప్రకారము. ఇది మన తెలుగు వారి, తెలంగాణ వారి స్పెషల్ వంటకాలండి. మీకేమైనా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మీకైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయంటే తప్పకుండా మీరు చూసుకోండి. ఎందుకంటే హెయిర్ కేర్ ఉంది, స్కిన్ కేర్ ఉన్నాయి, అలాగే మంచి శ్లోకాలు, అలాగే పాటలు, చాలా మంచి ఎక్కువ వ్యూస్ వచ్చిన పాటలు కూడా ఉన్నాయండి. అలాగే ఫ్రిడ్జ్ స్టోరేజ్ ఆర్గనైజేషన్ ఎలాగ అవన్నీ ఉన్నాయి. ఒకసారి ఛానల్ విజిట్ చేయండి. మనము అంతా భోజనం పెట్టుకున్నాక నెయ్యితో తినడం చాలా శ్రేష్టం అండి, ఆవు నెయ్యితో. సో ఇదండి మా తాలి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఒకసారి మీరేమేం చేసుకున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. అందరూ పండగ పూట చాలా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.